ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య పోరు జరుగుతోంది. ఇది ఎక్కడో ఎవరి కుటుంబంలోనో కాదు, ఏపీ సీఎం జగన్ ఇంట్లోనే జరుగుతోంది. సీఎం వైసీపీ అధినేత, చెల్లెలు కాంగ్రెస్ చీఫ్, ఇక ప్రత్యర్థులు మామూలే. మ్యాటర్ ఏంటంటే చెల్లెమ్మ అన్నయ్యను నిలదీస్తోంది, ఇష్యూను పట్టుకొని ఎండగడుతోంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాటను తోటాలా వదులుతోంది. ఇక తప్పదనుకున్నారో ఏమో, సీఎం కూడా చెల్లెల మీద అంతకు మించిన బాణాన్ని వదులుతున్నారు. ఆ బాణమే భారతమ్మ. ఎస్, ఆడపడుచుకు వదినమ్మే కరెక్ట్ అనుకున్నారో ఏమో, పులివెందుల వీధుల్లో భారతమ్మ ప్రచారం స్టార్ట్ చేశారు. వదిన వచ్చిందిలే అక్క, ఇక నీకుందులే అంటున్నారు జగన్ ఫ్యాన్స్. రంగంలోకి భారత్ దిగిందంటే సమరమే అంటున్నారు పులివెందుల పీపుల్. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలిచారు. దీంతో కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. కడపలో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. హోరెత్తుతున్న ప్రచారం, ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. సీఎం జగన్ ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత పులివెందులలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మరోవైపు పులివెందులలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ తర్వాత భారతి పులివెందులలో ప్రచారం చేయనున్నారు. సీఎంగా జగన్ వైఫల్యం చెందారని షర్మిలా తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది. జగన్ కడపలో జరిగిన సభలో వివేక హత్య గురించి ప్రస్తావించారు. షర్మిలా సునీత గురించి ప్రస్తావించినా ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని, షర్మిలా గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిలా ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో కడప కేంద్రంగా చోటు చేసుకోనున్న ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది. ఏది ఏమైనా భారతి ప్రచార బరిలో దిగితే షర్మిలకు కౌంటర్ల వర్షం తప్పదంటున్నారు జగన్ ఫ్యాన్స్.